సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళే వాళ్ళ కోసము ఆర్డర్ ఆఫ్ ద సీక్వెన్స్ ఆర్డర్ అనే అంశం గురించి ఈ యొక్క వీడియోలో మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా చెక్ లిస్ట్లో చూసినట్టయితే ఇందులో మనకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేది మనకు కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. తర్వాత మనకు డిఎస్సి ఆల్ టికెట్ నెంబర్ అనేది కంపల్సరీ దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇది 2 సెట్లు తీసుకోవాలి. ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీఏ అయితే బీసీఏ, బీసీబీ, ఆ విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. ఇక్కడ పిహెచ్సి సర్టిఫికేట్ అనేది కేవలం హ్యాండిక్యాప్డ్ వాళ్ళకంటే హ్యాండిక్యాప్ మెంటల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు, కాబట్టి వాళ్ళకి మాత్రమే ఇది అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రమే, లేదా మెంటల్లీ డిఫరెంట్ అంటే డిజబిలిటీ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా కేవలము అందరికీ అవసరం ఉంటుంది. ఎవరైతే వాళ్ళు ఆ కేటగిరీలో ఉంటారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది, అది ఆ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, ఎవరైతే ఇంతకుముందు ఆల్రెడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే మామూలుగా సర్వీస్లో ఉండి వాళ్ళు అలాంటి వాళ్ళని ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటారు. కాబట్టి అది మాత్రం వారికి మాత్రమే అవకాశం ఉంటుంది, అది వాళ్ళకి అవసరం ఉంటుంది, మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకు ఎన్ఓసి సర్టిఫికేట్ అడుగుతాడు. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీలో మీకు జాబ్ పొందాలనుకుంటే ఒకవేళ మీకు స్పోర్ట్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటే అది కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీరు ఆ స్పోర్ట్స్ కేటగిరీలో ఆల్రెడీ మీరు అక్కడ అప్లై చేసుకునేటప్పుడు మీకు స్పోర్ట్స్ కేటగిరీ అని పెడితే తప్పనిసరిగా ఈ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఒకవేళ స్పోర్ట్స్ కేటగిరీ పెట్టకున్నట్లయితే, మీరు స్పోర్ట్స్ ఉంది అని అక్కడ మీరు అప్లై చేసేటప్పుడు పెట్టినట్లయితే అవసరం లేదు. అందులో పెడితే తప్పకుండా ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి మనకు 7th క్లాస్ వరకు మస్ట్ అడుగుతున్నాడు. కంపల్సరీగా బోనఫైడ్స్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి వస్తుంది. తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్ కూడా దీనికి మనకు డిఎస్సి ఎవరైతే అంటే 1:3కి వెళ్తారో వాళ్ళందరూ కూడా తప్పనిసరి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ 10+2 ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ అంటే మనకు ఇంటర్ సర్టిఫికేట్ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా మనకు తీసుకెళ్ళాలి. అంటే 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్. తర్వాత డిగ్రీ సర్టిఫికేట్. డిగ్రీ ఏంటంటే మార్క్స్ మెమో కావాలి, ప్రొవిజనల్ కావాలి. ఇక్కడ అంటే ప్రొవిజనల్ అనేది ఇవి మస్ట్. ఇవి ఏంటంటే మార్క్స్ మెమోతో పాటు ప్రొవిజనల్ కూడా మస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పీజీ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్. దాంతోపాటు మార్క్స్ మెమో ప్లస్ ప్రొవిజనల్ అంటున్నాడు. కాబట్టి ఈ మార్క్స్ మెమో ఉండాలి, ప్రొవిజనల్ అనేది ఇవి ఇచ్చిన కంపల్సరీ కొన్ని ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్. అంటే మీకు బీఈడి సంబంధించినటువంటిది. ఇది బీఈడి అయితే బీఈడి వాళ్ళకు బీఈడి మెమో అడుగుతాడు, బీఈడి మార్క్స్ మెమో ప్రొవిజనల్. అదేవిధంగా డీఈడి వాళ్ళకి డీఈడి మార్క్స్ మెమో ప్రొవిజనల్ ఉంటుంది. టెట్ మార్క్స్ కోడ్ మనకంటే టెట్ మార్క్స్ మెమో అడుగుతాడు. ఆధార్ కార్డు, డిఎస్సి 2024 ర్యాంక్ కార్డ్. అంటే మీకు ఆల్రెడీ మీకు కొన్ని అంటే మన ఆల్ టికెట్ నెంబర్ కొట్టినప్పుడు మనకు సాక్షిలో వస్తూ ఉంది చూడండి, అందులో ఆ ర్యాంక్ కార్డును ప్రింట్అవుట్ తీసుకోవాలి. అది మనకు ర్యాంక్ కార్డ్ తీసుకునొచ్చు. లేదా మనకు డైరెక్ట్ లింక్లో కూడా, అంటే డిఎస్సి వెబ్సైట్లో కూడా మనకు ర్యాంక్ కార్డ్ అనేది సరిగ్గా డౌన్లోడ్ కావట్లేదు. మనకు ఇందులో తీసుకోండి. ఇది మన సాక్షిలో వచ్చినటువంటి దాన్ని మన ప్రింట్అవుట్ తీసుకుంటే అది మనకు ర్యాంక్ కార్డ్గా పనిచేస్తుంది. అందులో డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఎంత అనేది కూడా ఇవ్వడం జరిగింది, అది తీసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి ఇది తప్పనిసరిగా కావాల్సినటువంటి సర్టిఫికేట్స్. ఇది ఏంది డిఎస్సి సంబంధించి. ఇంకోటి ఏంటంటే మనము దీనిలో భాగంగా ఇంకొకటి కూడా నింపాల్సి ఉంటుంది, ఫామ్ నింపాల్సి ఉంటుంది. అది ఏం ఫామ్ నింపాలంటే ఇక్కడ చూసినట్లయితే మనకి అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఇక్కడ మీకు మెన్షన్ చూపిస్తాను. చెక్ లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిఎస్సి 2024 అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇందులో పాస్ ఫోటో సైజ్ ఫోటో అనేది దీనికి అతికించాలి, అటెస్ట్ చేయాలి. అఫిక్స్ ద పాస్ ఫోటో సైజ్ ఫోటోగ్రఫీ అండ్ అటెస్ట్ ద డిఓ ద కన్సర్న్డ్. పోస్ట్ ఆఫ్ నేమ్, ఏ నేమ్ అంటే మీరు ఏ పోస్ట్కు అయితే మీరు ఎలిజిబుల్ అయ్యారో దాని సంబంధించిన పోస్ట్ నేమ్ రాయాలి. ఎస్ఏ సోషల్ అయితే ఎస్ఏ సోషల్, ఎస్ఏ బయోసైన్స్ అయితే బయోసైన్స్, లోకల్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ అనే అంశం ఇక్కడ మనము దీనికి సంబంధించిన ఈ ఫామ్ అంతా కూడా పోస్ట్ అప్లై డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్లో అప్లై చేశారు ఇవన్నీ కూడా వేస్తాను ఇవన్నీ కూడా ఇవి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ రాశారు, కేటగిరీ పోస్ట్, మీడియం పోస్ట్, ఇవన్నీ కూడా మీరు ఎట్లయితే దాన్ని మీకు ఉన్నటువంటి డీటెయిల్స్ బేస్ చేసుకొని ఇవన్నీ కూడా నింపాల్సి ఉంటుంది. ఇవి మేము అంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ రోజు ఇవి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా అక్కడ ఏ క్లాస్ ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, అకాడమిక్ ఇయర్ ఎక్కడ చదివారు, తర్వాత 7th క్లాస్ వరకు డిస్ట్రిక్ట్, నేమ్ ఆఫ్ ద స్కూల్ వైజ్ అడ్రస్ కూడా అడగడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ ఏమంటుంది, 10th క్లాస్ డీటెయిల్స్, ఆల్ టికెట్ నెంబరు, ఇంటర్ డీటెయిల్స్ అడిగాడు. తర్వాత పర్సంటేజ్ కూడా అడుగుతున్నాడు. దాంతోపాటుగా డిగ్రీ సంబంధించిన డీటెయిల్స్, పర్సంటేజ్, బోర్డు ఎక్కడ చదివారు, ఏ బోర్డు, డేట్ ఆఫ్ పాస్, మ్యాక్సిమం పాస్, ఇవన్నీ కూడా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నింపాల్సి ఉంటుంది. ఇవి
అంటే ముందుగా కూడా నింపవచ్చు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సో మీకు ఇవన్నీ 3 అనేది మీకు మెథడాలజీ ఏంటి, ప్లేస్ ఆఫ్ స్టడీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా నింపిన తర్వాత అక్కడ మీరు లోకల్గా అది మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ అనేది గవర్నమెంట్ స్కూల్ ఇస్తున్నారా, తర్వాత లోకల్ బాడీ స్కూల్ ఇస్తారా, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత డిఓ ఆఫీస్ మీరు సిద్దిపేట ఏ డిస్టిక్ వాళ్ళు అయితే ఆ డిస్టిక్ వాళ్ళు మీ డిస్టిక్ హెడ్ క్వార్టర్ డిఓ ఆఫీస్ వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా నింపేసి అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత సైన్ విత్ సిగ్నేచర్ విత్ డిఓ విత్ స్టాంప్ చేస్తారు. తర్వాత అది మీరు సబ్మిట్ చేసి రావాలి. ఇది ఆఫీస్ వాళ్ళు యూజ్ చేస్తారు ఇది. సో డేటా వెరిఫికేషన్ వాళ్ళు కూడా వాళ్ళు చూస్తారు అన్నట్టు అన్నీ కూడా డీటెయిల్స్ కరెక్ట్ నింపారా లేదా అనేది. సో ఇది చాలా క్లియర్గా నింపాలి, ఇది ఏమాత్రం మిస్టేక్ నింపద్దు. సో ఒకవేళ మిస్టేక్ నింపితే మీకు ఎందుకంటే ఇది ఇందులో ప్రిఫరెన్స్ ఇవ్వడం కూడా తెలియకపోతే కూడా మీరు సో పక్క వాళ్ళని తెలుసుకొని మాత్రమే ఇది ఫామ్ నింపండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది జాబ్ కేటగిరీలో మీరు ఇదే మీకు ప్రైమరీ బేస్గా ఉంటుంది కాబట్టి. సో ఇది మీకు ఈ డిఎస్ అనేటువంటి ప్రధాన అంశాలు. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియో చూసారందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.